అల్లూరు జిల్లా అరకులోయ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివేరి దొన్నుదుర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్ర సీఎం జగన్ తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా వాడుకుంటారని ఫైర్ అయ్యారు. తన పని అయిన తర్వాత వారిని నట్టేట ముంచుతారని జగన్ నియమించుకున్న సొంత సైన్యమే ఆయనను నమ్మడం లేదని అన్నారు. ఇప్పటి వరకు సిపిఎస్ మీద తమకు జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు తాజాగా జగన్ సైన్యమైన వాలంటీర్లు కూడా సమ్మెబాట పట్టారని, ఇక జగన్ పని అయిపోయిందని అన్నారు. ఆయన చేసిన దుర్మార్గాలపై ప్రతి ఒక్కరూ ఇక రోడ్డు బాట పట్టే అవకాశం ఉందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా వాడుకుంటారు. తన పని అయిన తర్వాత ఎవరినైనా ఎంతటి వారైనా గాలికి వదిలేస్తుంటారు. తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన నైజం, ఆయన లక్షణం కూడా అలాంటిదే. ఎలక్షన్ ముందు ఆయన అనేక విధాలుగా మాట ఇచ్చాడు. నాది మాట తప్పని వంశము, మడమ తిప్పని వంశం అన్నాడు. కానీ ఆయన మాటకి చేతకి ఎక్కడ పొంతన లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే విశ్వసనీయత లేని మనిషి. ఇలాంటి మనిషి యొక్క పాలన ఎలా ఉంటుందో ఈ 4.5 సంవత్సరంలో ప్రత్యక్షంగా కల్లారా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, గమనిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఆయన ఈ ప్రజలు కూడా చేసింది కూడా ఏమీ లేదు. విపరీతమైనటువంటి ధరలు పెంచారు. కొనుగోలు చేయలేక మధ్యతరగతి సామాన్య ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఓట్లేసి గెలిపించినటువంటి ఈ పులివెందల ప్రజలకే ఆయన ఏం చేయలేకపోయాడు. ఆ పులివెంద ప్రజలకి ఆయన మోసం చేశాడు. అలాంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఏం చేస్తాడు? కాబట్టి కడపలో స్టీల్ ప్లాంట్ కట్టిస్తానని, స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ పెడతానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆశ చూపించారు. అక్కడ స్టీల్ ప్లాంట్ లేదు, ఏమీ లేదు. అక్కడ అన్నమయ్య డ్యామ్ బాధితులకు కనీసం నట్టెంట ముంచేటటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వీళ్ళది 1,14,000 కోట్ల రూపాయలు నవరత్నాల పేరు మీద, అమ్మఒడి పేరు మీద ఆయన దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆయన పూర్తిగా గండి కొట్టినటువంటి పరిస్థితి. ఎస్సీ, ఎస్టీలకి పూర్తిగా ద్రోహం చేసినటువంటి పరిస్థితి. సుమారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఒక సంక్షేమ పథకాలు 120 సంక్షేమ పథకాలు ఆయన నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆయన 1,40,000 బ్యాక్లాగ్ పోస్టులు తీస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఆయన తీయలేని పరిస్థితి. దానివల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. నిరుద్యోగుల అసంతృప్తి కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. జాబ్ లేని క్యాలెండర్ ఆయన రిలీజ్ చేశాడు. ఆయన ఎలక్షన్కి ముందు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2,30,000 జాబులు భర్తీ చేస్తాను, ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీ. ఇవాళ హామీ నిలబెట్టుకున్నావా ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క జాబ్లెస్ క్యాలెండర్ ఆయన విడుదల చేసి నిరుద్యోగులందరినీ ఆయన మోసం చేసినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క వాలంటీర్ని కూడా మోసం చేశారు. వాలంటీర్ని గొడ్డు సాకిరీ చేయిస్తూ వాళ్ళకి కనీసం వాళ్ళు జీతం పెంచకుండా ఇప్పుడు పెరిగినటువంటి ధరలకి కనీసం ఒక 5,000 రూపాయలైనా జీతం పెంచుతారేమో అని అందరు ఆశించారు. కానీ ఒక్క 750 రూపాయలు జీతం పెంచి వాల్మీకుల్ని, అదే ఈ వాలంటీర్ని దగా చేసినటువంటి
పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులకైతే మరీ అంత కక్ష కట్టిన పరిస్థితి ఇవాళ తల్లిని చెల్లిని కూడా మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేయడంలో పెద్ద లెక్క లేదు. ఆయన తను సొంత బాబాయిని భుజాన ఎత్తుకొని పెంచిన బాబాయిని చంపించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మామూలు ప్రజల విషయంలో అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన నైజమే అలాంటిదని చెప్పక తప్పట్లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు తన అధికారం కోసం, తన అధికారంలో రావడం కోసం అందరినీ వాడేసుకున్నాడు. అబద్ధంతో ఆయన ఇవాళ పరిపాలన చేస్తున్నాడు. గతంలో ఆయన అందరినీ నమ్మించాడు. ముఖ్యమంత్రి అయితే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. పాపం ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేయమని ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఒక పక్క ఉక్కుపాదంతో అణిసివేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. మంచి పిఆర్సీ ఇస్తానన్నాడు. ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరగని విధంగా, కనివిని ఎరుగని విధంగా మైనస్ పిఆర్సీ. ఏ ఉద్యోగస్తుడైనా పిఆర్సీ వస్తుందంటే జీతం పెరుగుతుంది అని ఆశపడతాం. అలాంటిది ఈయన ఇచ్చినట్టు పిఆర్సీ జీతం తగ్గిపోయే పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తుల యొక్క గొంతు కోసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.